హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బై సాగరిక. ఈరోజు వచ్చేసి సంక్రాంతి స్పెషల్ వంటల్లో ఒకటి అన్నమాట మనకు మురుకులు. అది ఎలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. నిజంగా అండి, చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇది చూసినట్లయితే మీకు తెలుస్తుంది. చాలా ముట్టుకుంటేనే ఇట్లా మనకు పళ్ళు మనలా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను ఈజీగా అనమాట. దానికోసం మనకి ఏమేమి అవసరం అవుతాయి, ఎంత తక్కువ టైంలో మనం ఇంట్లోనే చేసుకుంటాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికి కావాల్సినవి ఏమీ లేదండి, బియ్యపిండి అలాగే మనకు శనగపిండి అనమాట. దాంతో మనం ఈజీగా మురుకులు క్రంచీగా ఎలా చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను. ఒకే పిండిని మనము 3 రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 3 రకాలుగా అక్కడ మనం ఇంతకుముందు తట్టలో చూసాం కదా, అదనమాట. ముందుగా బియ్యం నుంచి నేనైతే గిర్నీలో పట్టించానమాట. 2 కిలోల పిండికి 2 కిలోల బియ్యానికి 3 తవ్వల ఈ తవ్వతో 3 తవ్వల పిండి వచ్చిందనమాట. దాన్ని జల్లించుకోవాలి నీట్గా. 3 తవ్వలకు జల్లించిన తర్వాత మనం ఏమన్నా ఎందుకు జల్లించుకోవడం అని అంటే, ఇందులో మనకు కంపల్సరీ రవ్వ వస్తుంది అనమాట. ఎంతో కొంత అయితే వస్తుంది బియ్యము. దాన్ని జల్లడ పట్టిన తర్వాత పక్కకు పెట్టుకున్న తర్వాత మనం శనగపిండిని కూడా ఒక్కటి అనమాట. 3 బియ్యం అయితే ఒక్కటి, ఏ కొలతతోటైనా ఒక పిండి శనగపిండి తీసుకొని మనం దాన్ని కూడా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత రెండింటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బగోని, వాటికి సరిపడా బగోని, ఒకటి పెద్ద బగోని నార్మల్ సైజులో నేను పెట్టుకున్నాను. దాంట్లో నేను కొంచెం ఆయిల్ అనమాట, ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లుల్లి వేసాను. వేసిన తర్వాత మనం ఎసరు అనేది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎసరు పోసుకోవాలి. ఒకటికి ఒకటి అనమాట. ఇక్కడ మనం 4 తీసుకున్నాం కదా, నేను 4 వాటర్ వేసుకున్నాను. వేసుకొని సాల్ట్, కారం, అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వులు అనమాట. నువ్వులు ఈ కప్ అంతా నువ్వులు తీసుకున్నాను. అలాగే జీలకర్ర ఒక పిడికెడు, ఒక గుప్పెడు జీలకర్ర, ఓమ కూడా తీసుకొని పిండి కొంచెం కొంచెం వేస్తూ, అది మరిగిన తర్వాత కొంచెం కొంచెం పిండి వేస్తూ మనం దాన్ని కలుపుకోకుండా అలాగే వదిలేయాలి. ఫస్ట్ ఉడకనివ్వాలి. పైన చూసినట్లయితే మనకు పొంగు వస్తుంది చూడండి. ఆ సైడ్స్ నుంచి పొంగు వచ్చిన తర్వాత మనం కలపడం స్టార్ట్ చేసేసేయాలి. కలిపిన తర్వాత మనం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ నేను ఏంటి అంటే కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం అనమాట. కొద్దిగా మన క్రంచీగా రావడానికి కోసమని ఇక్కడ అది కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ దీన్ని మూతేసుకొని పక్కకు ఉంచేసుకోవాలన్నమాట. పక్కకు ఉంచి అది ఆవిరికి నీరంతా అబ్జర్వ్ చేసుకొని మంచి మెత్తగా తయారవుతుంది. ఆ తర్వాత అంతలోపు మనం బాండీలో ఆయిల్ పెట్టేసుకొని తర్వాత కిందికి దించుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనం పిండిని అనేది ముద్దలాగా ఒత్తుకోవాలన్నమాట. ముద్దలాగా ఒత్తి మనం మురుకుల పీటలో వేసి చేయాలి. అది ఎలా అనేది చిన్న చిన్న టిప్స్తో నేను మీతో షేర్ చేస్తాను. ఇది చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడిగా ఉన్నప్పుడు ఎంత 10 నిమిషాలైనా కూడా వేడిగా ఉంటుంది. దాన్ని మనం నీళ్ళు కొంచెం లైట్గా అట్లా చిలకరిస్తూ ఇలాగా ఈ మనకి ఇట్లా మురుకుల పీటలో వేసుకునే అంత ఈజీగా ఉండేలాగా ముద్ద వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. నీట్గా ఒత్తినట్టయితే మనకి ఇలా వస్తుంది. ఆ తర్వాత ఈ మురుకుల పీట అనేది తీసుకొని దాంట్లో మనం ఆయిల్ అనేది కంపల్సరీ రాసుకోవాలన్నమాట. చుట్టూ ఆయిల్ అప్లై చేసినట్లయితే చాలా నీట్గా వస్తాయి. నిజంగా మనకు ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఇవ్వకుండా ఈజీగా జారుతాయి అన్నమాట. ఆయిల్ అప్లై చేసేసి లోపలికి మనమంతా కూడా ఈ పిండి అనేది తీసుకొని అంతా అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసిన తర్వాత మనం మురుకులు అనేది మనకి ఇష్టం వచ్చిన జాలి అనమాట కింద ఉంటుంది కదా, అయితే మురుకులదైనా ఇలా రకరకాల హోల్స్ ఎక్కువ ఉన్నదైనా 1 హోల్దైనా ఏదైనా పెట్టుకోవచ్చు. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పిడికిలతో కొంచెం పిండి తీసుకొని నూనెలో వేయడం అనేది ఒక పద్ధతి. అది గోలేంత వరకల్లో మనం ఇక్కడ మురుకులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా అనమాట, ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక రకం. తర్వాత ఇంకా నెక్స్ట్ కూడా మీకు ఎలా చేస్తాను, ఇందులోనే సన్న రకాలు ఉంటాయి, ఇందులోనే ఒక చక్రం వచ్చేది ఉంటుంది. అట్లాగా అన్ని రకాలుగా మనం ప్రిపేర్ చేసినట్లయితే ఈజీగా చాలా వెరైటీగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. దానికోసమని నేను ఇది ఒక రకం అనమాట. ఇలా కొన్ని ఒత్తాను, అలా కొన్ని, ఇలా కొన్ని ఒత్తిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు మీడియం ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే
మనకు లోపల వరకు కుక్ అవుతాయి అన్నమాట. కుక్ అయిన తర్వాత మనకు క్రంచీగా ఉంటాయి. హై ఫ్లేమ్లో కనుక మనం చేసినట్లయితే మీద రెడ్ కలర్లో వస్తాయి కానీ లోపల కుక్ అవ్వవు. ఇలా కనుక మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసినట్లయితే చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నిజంగా ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లల కోసం అయితే మనం కొంచెం కారం అనేది తగ్గించేసుకోవచ్చు. మన కోసం అందరూ తినగలుగుతాం అనుకుంటే కారం నార్మల్గా వేసుకున్నట్లయితే ఇలా లోపల వరకు గుల్లలాగా వస్తాయి. ఇందులో సోడా బీడా ఏమీ వేయనవసరం లేదు. ఈజీగా మనం ఫస్ట్ ఆయిల్ వేసింది, తర్వాత మనం ఎసరు వేసుకునేప్పుడు కొంచెం పద్ధతి ఆ ప్రాసెస్ అనేది మెయింటైన్ చేస్తే ఈజీగా మనకు గుల్లగా క్రంచీగా వస్తాయి. సూపర్ టేస్ట్తో ఉంటాయన్నమాట. నాకైతే సూపర్గా వచ్చాయి. ఈ పండగకి ఈ పిండి వంటలు అనేది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మురుకులు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయడం మర్చిపోవద్దు. నిజంగా అండి చాలా టేస్టీగా వచ్చాయి. ఇలాగా నేను ఇక్కడ 4 రకాల దాకా చేశానన్నమాట. 4 రకాలు సన్నది ఒకటి, నార్మల్ది ఒకటి, ఇక్కడ దొడ్డు రకం ఒకటి, ఇక్కడ చక్రాలాగా ఒకటి, అంటే 1 లైన్ది ఇదనమాట. ఒక 4-5 రకాలు ఈజీగా చేసుకోవచ్చు.